కాలరాజ్ తన తండ్రిని చంప్యక ఒక కొత్త శక్తి నిద్రలేస్తుంది. ఇందుకు అది ఎవరు? ఎందుకు చనిపోతున్నారు తెలియకుండానే చీన పిల్లలు ముసాలి వాళ్ళు అందరూ చనిపోతున్నారు అని కాలరాజ్ తన కోసం వెతుకుతున్నాడు. ఒక చూస్తేనేమో ప్రజలకు తెలియకుండానే చనిపోతున్నాడు. చివరికి లోకమనంతను కాల ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు? భూమిని తన ఆధీనంలోకి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఈ లోకంలో ఉన్న మనుషులు అందరూ చానిపోవడానికి కారణం ఎంతిది? ఇంతకు కాల ధర్మేంద్రను అపగలాదా? తనకు ఉన్న సిజ్ఞాన్ని తట్టుకోగలాదా లేదా అనేది చూడు. ఇంతకు కాలదిని అన్నిటికీ కారణం ఎవరో తెలుసుకున్నది లేదా అనేది ఈ 4వ భాగంలో చూడ. నేను నీ సామ్రాజ్యాన్ని అంతం చేస్తా. రయ్యేవద్ర నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను పట్టుకొని నేను చంపుతావా? వీధు ఏమైనా ఆధారాలు వదిలేసేదా లేదా? రై ఎక్కడ ఉన్నవురా? నువ్వు మా నాన్న చావుకి కారణం అయ్యావు. అలాంటి నేను ఎలా వదిలిపెట్టా? నేను నా చేతులతో చంపుతా. నాకు తెలుసే కాల కొడుకు నేను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. నిజమే, నాకు అలానే అనిపిస్తుంది. నన్ను ఆపడానికి చూస్తుంది. కాలరాజ్ అంటే కాల కొడుకు. రాని చూసుకుందాం. కాల లాంటి వాళ్ళు ఎంతమంది అన్న రాని నా దగ్గరికి వస్తే చస్తారు. నన్ను చంపడం అంత సులభమేలా? పానికాడు నా వెనుక ఉన్న సైన్యం ఇలాంటి సైన్యం కాదు. మనుష్యులని పికో తినే మృగాలు. వాళ్ళు మనుషు కారు, మృగాలు. వాడి తండ్రిని వాడే చంపుకున్నాడు. ఇప్పుడు వాడు నా చేతిలో చేస్తాడు. రాని చూసుకుందాం. వాడు నదాక వచ్చలోపే వడ్ని చంపేయండి. రేపు వాడు మహాకాల శివుడి మందిరంలోకి పోతున్నాడు. వడ్ని అక్కడే చంపేయండి. చాణక్యమన సిగ్న్యం పంపించండి.
ఏనే గురుజీనా, నాకు మంత్రికుడి గురించి వివరాలు కావాలి. ఇన్కుడి వేస్తా. సరే నాయనా, నీకు ఆ మంత్రికుడి జాదా నీకు తెలియజేస్తా. నువ్వు తన గురించి తెలుసుకోవాలి అంటే ఒక పేద మందిరంలో తను అప్పుడప్పుడు వస్తుపోతూ ఉంటాడు, అక్కడికి వెళ్లి చూడు. అందుకే ఇది నేకే పజీ. కానీ ఇది నీకు ప్రమాదకరం, జాగ్రత్త, సరేనా? థ్యాంక్ యూ గురూజీ, చలా చలా, థ్యాంక్ యూ. రాజ్ నన్ను ఎవరు చంపుతానని బెదిరిస్తున్నాడు. ప్లీజ్ నన్ను కాపాడు, ప్లీజ్ ప్లీజ్. ఇదంతా నా ఊహా. రమ్య, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రై ధర్మేంద్ర, నువ్వు పంపించిన వాళ్ళంతే చేయబోరు. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నేను ప్రేమించిన అమ్మాయిని అదగా పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నావు. వస్తున్నా నీ దగ్గరికి.